గత జగన్ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో వైసీపీ నేతలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. కడప జిల్లాలో వైసీపీ నేతలు వేలాది ఎకరాల భూ కబ్జాలకు పాల్పడినట్లు బయటపడింది. బద్వేలు రెవెన్యూ డివిజన్ లో అప్పటి అధికార పార్టీ అండతో వైసీపీ నేతలు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే పనిగా పెట్టుకుని ఇష్టానుసారంగా భూములను కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించారు. వైసీపీలో ద్వితీయ శ్రేణి నేతలు సైతం వందల ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. బద్వేలు రెవెన్యూ డివిజన్ 9 మండలాల్లో వైసీపీ నేతల భూ కబ్జాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. గత జగన్ గవర్నమెంట్ హయాంలో గత 5 ఏళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో తన సొంత జిల్లా కడప జిల్లాలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా భూ కబ్జాలకు బలపడ్డారు. కేవలం సొంత జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆపు చూసుకొని ఇష్టానుసారంగా వైసీపీ నేతలు పులివెందులతో సహా మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ భూములన్నీ ఊడ్చేసిన వైనం ఇది. మొత్తం ఈ కడప జిల్లాలోని మొత్తం భూ కబ్జా వైసీపీ నేతలు పాల్పడ్డ భూ కబ్జాల్లో బద్వేలు రెవెన్యూ డివిజన్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు బద్వేలు రెవెన్యూ డివిజన్ అగ్రస్థానంలో గత 5 ఏళ్ళు వేలాది ఎకరాలు మొత్తం రెవెన్యూ డివిజన్ పరిధిలో వేలాది ఎకరాలు భూ కబ్జాలు చేశారు. ప్రతి వైసీపీ నేత అంటే గ్రామంలో చిన్న ద్వితీయ స్థాయి నేత సైతం వందల ఎకరాలు బద్వేలు రెవెన్యూ పరిధిలో మొత్తం 9 మండలాలు వస్తాయి. 9 మండలాల పరిధిలో గ్రామ నాయకులు వైసీపీ నాయకుడు సైతం ప్రతి ఒక్కరూ వందల ఎకరాలు మాత్రం వందల ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు భూ కబ్జాలు పాల్పడ్డారు. అవి కూడా ప్రభుత్వ భూముల్లో మొత్తం కొండలు కోనలు వంకలు వాగులు మొత్తం అన్ని పరంబోకు భూములతో పాటు మొత్తం ఏ ప్రభుత్వ భూములైనా సైతం వదలకుండా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో అయితే మొత్తం ఇప్పుడు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు బద్వేల్ మున్సిపాలిటీ నా బ్యాక్గ్రౌండ్ బద్వేల్ మున్సిపాలిటీది. బద్వేల్కి మనం ఎంటర్ అవుతున్నాం. మొత్తం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ప్లాట్లకు సైతం వేసి కోట్లాది రూపాయలు మొత్తం గణించడం జరిగింది. అక్రమంగా ఆక్రమించి కోట్లాది రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ ప్లాట్లకు సంబంధించి ఈ డైరెక్ట్గా మొత్తం నకిలీ పట్టాలు సృష్టించి ఇక్కడ ఈ బద్వేల్లో నకిలీ పట్టాలు సృష్టించి మొత్తం జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకుంటే కన్నా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. బద్వేల్ రెవెన్యూ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 మండలాల్లో జరిగిన భూ కబ్జాల పైన బద్వేల్లో ఎక్కడెక్కడ జరిగింది కూడా ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్దాం. కడప జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా కడప జిల్లాలో బద్వేల్ రెవెన్యూ పరిధిలో భారీ సంఖ్యలో వేలాది ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడ్డారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో బద్వేల్ డివిజన్ రెవెన్యూ డివిజన్ ప్రధానంగా కడప జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది భూ కబ్జాల్లో. ప్రధానంగా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అట్లూరు, బి కోడూరు, బి మఠం, బద్వేలు, గోపవరం, కలసపాడు, కాశీనాయన, మైదుకూరు, పోరుమావిల్ల ఈ 9 మండలాలు ఉన్నాయి బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో. ఈ 9 మండలాల్లో ఈ మండలం ఆ మండలం అని లేకుండా భారీ స్థాయిలో వేలాది ఎకరాలను మొత్తం భూ కబ్జాలు చేయడం జరిగింది. ఈ ఎకరాలు ఇప్పుడు చూడొచ్చు ఒకసారి. మనం ప్రస్తుతం బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాము. ఇక్కడ భూ కబ్జాలకు సంబంధించి బి కోడూరు మండలంలో మనం ఉన్నాము. ఇక్కడ సంబంధించి ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మొత్తం కొండలు గుట్టలు కోనలు చెరువులు వంకలు వాగులు అటవీ భూములు సైతం ఏవి వదలని పరిస్థితి. ఇప్పుడు ఒకసారి వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ మీకు చూపిస్తున్నారు చూడొచ్చు. మొత్తం రోడ్డు వైపు అయితే ఇక్కడ రోడ్డు వైపు అయిపోయి అన్ని కూడా ప్రభుత్వ భూములు అప్పట్లోనే ఈ చేసుకోవడం జరిగింది. పచ్చని పైర్లు కూడా పెట్టారు. పైర్ల సాగులో ఉన్నాయి ప్రస్తుతం. అది ప్రధాన రోడ్డు వైపు. ఇంకపోతే అక్కడే కాకుండా పచ్చని పైర్లే కాకుండా అక్కడ చూస్తే కొండలు, ఇప్పుడు మనం చెప్పాం కొండలకు సైతం వదిలిపెట్టలేదని, కొండలు సైతం పిండి చేసి భూ కబ్జాలు పాల్పడి మొత్తం సాగు చేశారు. ఒకసారి వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ మీకు చూపిస్తున్నారు చూడొచ్చు. లాంగ్ లో
కొండల వైపు, కొండలు సైతం పైకి, కొండల పైన మొత్తం సాగు చేసి భూములను సాగు భూమిగా మార్చడం జరిగింది. ఇవంతా కూడా ప్రభుత్వ భూములు, మొత్తం ప్రభుత్వ భూములు. ఆ భూముల్లో మొత్తం చూడొచ్చు, కొండ పైన పై భాగంలో సైతం కొండలు సైతం వదలని పరిస్థితి. వైసీపీ నేతలు మొత్తం అది సాగు చేసిన అది మొత్తం భూమే సాగు చేశారు. రాళ్లను సైతం పిండి చేసి సాగు చేయడం జరిగింది. అట్లే ఈ కొండ వైపు కానీ, ప్రధాన రహదారి వైపు కానీ మొత్తం సాగు చేయడం జరిగింది. పంటలు సైతం మామిడి చెట్లు కావచ్చు, జామ చెట్లు కావచ్చు, టెంకాయ చెట్లు కావచ్చు, మొత్తం తోటలు, పళ్ళ తోటలను ఏకం చేశారు. అట్లే ఉసిరికి పంటలు మొత్తం ఇక్కడంతా కూడా పంటలను సైతం సాగు చేశారు. ఇదే కాకుండా ఈ మండలంలో మొత్తం వైసీపీ బడా నేతలు ఉన్నారు కొందరు, వాళ్ళు 100,000 ఎకరాలు చేసి ఉన్నారు. అంటే ప్రతి వైసీపీ నేత 100,000 ఎకరాలు భూ కబ్జాలు పాడడం జరిగింది. సో ఒక్కసారి చూడొచ్చు, కంచె ఏర్పాటు కూడా ఎక్కడైతే వాళ్ళు ఏదో ఒరిజినల్ పట్టాల మాదిరి అని చెప్పి ఇక్కడ మొత్తం కంచె ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవంతా కూడా ఎటు ఆ భూములు ఆక్రమించిన భూములు కాబట్టి ఈ కంచెలు కూడా చాలా వరకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కంచెలు ఉన్న చోట ప్రస్తుతం ఎంక్వైరీకి వేయడంతో కొన్ని చోట్ల ఇప్పుడు వాటిని కలెక్టర్ ఆదేశాల మేరకు బద్వేల్ ఆర్డీఓ ఆధ్వర్యంలో మొత్తం వదిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మరోవైపు చూడొచ్చు, ఈ పక్క మొత్తం ప్రభుత్వం ఇది కొండలు ఇవి, ఈ పక్క కూడా మొత్తం సాగు చేసిన భూములు ఉన్నాయి. ఓ పక్క బోర్డులు, రెవెన్యూ అధికారులు బోర్డులు కూడా పెట్టడం, కొండ దగ్గర బోర్డులు కూడా పెట్టారు. బోర్డులు పెట్టినప్పటికీ ఆ బోర్డులు ఎలాంటి లెక్క చేయకుండా మొత్తం సాగు చేయడం జరిగింది. ఈ మధ్యలో కాలువ కూడా చూడొచ్చు, ఇది కాలువ, నీటి కాలువ. ఈ కాలువ పక్కన అటు కొండల పక్కన మొత్తం ఇది అనకుండా కుంటలు కాలువలు మొత్తం ఏది అనకుండా మొత్తం ప్రభుత్వ భూములను ఎలా కబ్జా చేశారో వీడియోలు వేరినారని మీకు చూపిస్తున్నాడు. ఒకసారి చూడొచ్చు, ఈ కొండల మధ్యలో కొండల్లో సాగు చేసిన ఈ మొత్తం పట్టాల లేకుండా డీకేటీ భూములు మొత్తం ప్రభుత్వ భూములు ఆక్రమించిన తర్వాత, అలాగే జామ చెట్లు సాగు లేకుండా జామ చెట్లు వేస్తే ఎప్పటికైనా వాళ్ళ భూమిగా ఉంటారని చెప్పి ఊరికే చెట్లు నాటారు. జామ చెట్లు, ఆ జామ చెట్లు ఎప్పుడు లాంగ్ పంటది. ఆ జామ చెట్లు మొత్తం ఎప్పటికైనా వాళ్ళ భూమిగా అనిపించుకునే కానీ జామ చెట్లు వేస్తారు. ఆ తర్వాత సాగు పనికి వచ్చిన తర్వాత కొన్నేళ్ల తర్వాత సాగు చేస్తారు. సో ఈ విధంగా మొత్తం అంటే వాళ్ళు ఇష్టానుసారంగా వేలాది ఎకరాలు మొత్తం కబ్జాకు పాల్పడడం, ఏదో ఒక సాగు పెట్టడము కొండల్లో ఈ విధంగా మొత్తం చేశారు. ఈ జామ తోటలే కాకుండా మొత్తం అన్ని రకాలుగా వేశారు. సో ఇప్పుడు మొత్తం భీమండ మండలంలో మనం చూసాం, ఇప్పుడు వరకు మనం వీడియో చూపించిన మొత్తం కొండలు ఎట్లా సాగు చేశారో తోటలు చూసాం. తర్వాత ఇదే రెవెన్యూ డివిజన్ పరిధిలో, బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తర్వాత వేరే మండలాలు కూడా మనం చూడొచ్చు. అక్కడ ఇంకా 100 ఎకరాలు, ఒక్కొక్క వైసీపీ నేత 100 ఎకరాలు భూ కబ్జాలు పాల్పడ్డారు. సో అక్కడికి కూడా మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. కడప జిల్లాలో బద్వేల్ రెవెన్యూ డివిజన్ అయితే ఫస్ట్ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే గత రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో వైసీపీ నేతలు బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో దాదాపుగా వేలాది ఎకరాలు భూ కబ్జాలు జరగడం జరిగింది. ఆ భూ కబ్జాలకు సంబంధించి వైసీపీ నేతలు అధికారం చూసుకొని విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. అలాగే ఆ వైసీపీ నేతలకు ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆ రెవెన్యూ అధికారులు మొత్తం తహసీల్దారులు అందరూ కూడా చాలా వరకు వాళ్ళకి 100% అది ఏదైనా కానీ ప్రభుత్వం ఎంత వాల్యూ అయినా ఉన్ని బద్వేల్ మున్సిపాలిటీతో పాటు మిగిలిన రూరల్ ఏరియా మొత్తం తహసీల్దారులు మొత్తం వాళ్ళు వైసీపీ నేతలు సహకరించిన నేపథ్యం ఉంది ఇక్కడ. మొత్తం ఇప్పుడైతే దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాలపై ఒక దృష్టి పెట్టారు. దృష్టి పెట్టిన తర్వాత మొత్తం ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు అందాయి ఇటీవల. సో ఇప్పుడు బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 5 ఏళ్ల కాలంలో జరిగిన భూ కబ్జాల పైన కలెక్టర్ ఆదేశాల మేరకు ఏదైతే అగ్రస్థానంలో ఉందో బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధి, ఈ బద్వేల్ రెవెన్యూ డివిజన్లో ప్రస్తుతం ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయ్యాయి. కొన్ని ప్రభుత్వం మొత్తం భూ కబ్జాలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తిస్తుండే పని పడుతుంది. దానికి ఒక కమిటీ కూడా వేశారు జేసీ ఆధ్వర్యంలో. సో అవి గుర్తించే పనులు అధికారులు పడ్డారు. ఎక్కడెక్కడ గుర్తించారు, ఎలాంటి చర్యలు చేపడతారు అనేది ఇక్కడ బద్వేల్ ఆర్డీఓ గారు చంద్రమోహన్ రాజు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎక్కడెక్కడ ఏం జరిగింది, మీ అసలు రెవెన్యూ పరిధిలో ఏం జరుగుతుంది ఒకసారి భూ కబ్జాల పైన?
ఎక్కడైతే ఈ భూ కబ్జాలు ఇవన్నీ జరిగాయో దీని మీద కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో కలెక్టర్ గారి నోటీస్ కానీ జేసీ గారి నోటీస్ కానీ వచ్చినవన్నీ టాస్క్ ఫోర్స్లో డిస్కస్ చేసి మాకు ఎంక్వైరీ చేయమని చెప్పడం జరుగుతుంది. మేము ఫీల్డ్లో డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి రికార్డు వెరిఫై చేసి దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే చూస్తే ఇటీవల కాలంలో బద్వేల్లో ఒక ఈ ఇన్సిడెంట్ కూడా ఒక నాయకుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే గోపురంలో నిన్న కూడా ఈ చెరువుపురం బోగులో కొంతమంది ఆక్రమణ చేస్తుంటే ప్రతిరోజు కూడా కొన్ని మనము ఆక్రమణలు తొలగిస్తూనే ఉన్నాము. అలాగే ఇటీవల కాలంలో బీ కోడూరులో మున్నెల్లి గ్రామంలో ఒక పెద్ద బ్లాక్స్ అంటే ఒక మన పోర్మామిల్ల బద్వేల్ రోడ్డుకు దాదాపు ఒక సైడ్ అయితే 13 ఎకరాలు ఇంకో సైడ్ అయితే 15 ఎకరాల 70 సెంట్లు నీలగిరి తోట వేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆక్రమంగా ఆన్లైన్లో చేసుకొని ఇవన్నీ ఆక్రమణ చేసుకోవడం జరిగింది. దాని మీద మేము చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడైతే మా నోటీస్కి వచ్చిందో వాటి మీద మేము ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి కడప జిల్లాలో ప్రధానంగా బద్వేలే అగ్రస్థానంలో ఉంది భూ కబ్జాల విషయంలో, ఎందుకంటారు మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం బద్వేల్లో ఈ విధంగా జరగడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటైతే ప్రతి మండలంలో ఆల్మోస్ట్ మాకున్నటువంటి 9 మండలాల్లో కూడా ప్రభుత్వ భూములు చాలా ఎక్కువగా ఉన్నాయి. రెండవది ఇది గతంలో రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఉండేది. రాజంపేట రెవెన్యూ డివిజన్ అనేది ఇక్కడికి చాలా దూరంగా ఉంటుంది. సరైన పర్యవేక్షణ లేక కొంతమంది తహసీల్దార్స్ ఇక్కడ ఉన్నటువంటి రికార్డుని ఇవన్నీ సరిగా మెయింటైన్ చేయకపోవడము, సరిగా దాన్ని మెయింటైన్ చేయకపోవడము, అలాగే కొన్ని అక్రమాలు చేయడంతో ఈ యొక్క రికార్డు కూడా సరిగా లేకపోవడం, ఈ 2 కారణాల వల్ల మెయిన్ ఇక్కడ బద్వేల్లో భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వంలో భూ కబ్జాలు ఎక్కువ జరిగాయి. సో ఈ ప్రభుత్వం వచ్చినాక దానిపై చర్యలకు సిద్ధమయ్యారు. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏమైనా మీ మీద ఒత్తిడి ఏమైనా ఉన్నాయా? మాకైతే ఇంతవరకు ఎక్కడి నుంచి కూడా మాకు ఒత్తిడి రాలేదు. సో మేమైతే చట్ట ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. ఏదైనా మా నోటీస్కి వచ్చినటువంటి అక్రమాలు ఏవైనా భూ సమస్యలకు సంబంధించి ఇమీడియట్గా మేము ఈ విధంగా ఇటీవల కాలంలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. సో ఎక్కువగా మనకు ఆర్ఓఆర్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా 1 by 1 అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు తహసీల్దార్లు గతం చేశారు కదా, చాలామంది వాళ్ళు సహకరించారు. ఎవరైతే భూ కబ్జాలు పాల్పడ్డారో తహసీల్దార్ అందరూ వాళ్ళు సహకరించారు. అలాంటి వారిపైన ఏమైనా చర్యలకు సిద్ధమయ్యారా? మీ హ్యాండ్ ఖచ్చితంగా కలెక్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఎవరైనా తహసీల్దార్ కానీ ఎవరైనా కూడా చట్టవిరుద్ధంగా ఏదైనా చేసింటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది మేము రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, అలాగే భూ కబ్జాలకు పాల్పడిన నేతలు అంటే లీడర్స్ ఉన్నారు, చాలా మంది బద్వేల్ ఏరియాలో వైసీపీ లీడర్లే ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఎవరైతే మనకు రికార్డ్స్ అక్రమ మార్గంలో ఎక్కడైతే రికార్డ్స్ తీసుకొని భూ ఆక్రమణలు చేసింటే వాళ్ళు ఏ నాయకులైనా కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, చూసాం మనం ఆర్డీఓ గారు బద్వేల్ ఆర్డీఓ గారు చెప్పడం ఏంటంటే ప్రజెంట్ వాస్తవమే, గతంలో జరిగిన సంఘటనలు అన్ని కూడా వాస్తవమే, భూ కబ్జాలు పాల్పడింది వాస్తవమే, భూ కబ్జాదారులకి తహసీల్దారులు కూడా సహకరించింది కూడా వాస్తవమే. సో వాటిపైన ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజెంట్ కమిటీ జరుగుతుంది. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక పక్క అరెస్టులు కూడా జరుగుతున్నాయి. సో తప్పకుండా కన్సల్ట్ అధికారులపైన చర్యలు ఉంటాయి, కన్సల్ట్ భూ కబ్జా నాయకులపైన చర్యలు ఉంటాయి. తప్పకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము తప్పకుండా ఎంక్వైరీ చేస్తాము, చర్యలు తీసుకుంటామని బద్వేల్ ఆర్డీఓ గారు చెప్తున్నారు.